హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ ఇదిగో చూడండి, కడిగి 2 టైమ్స్ మళ్ళీ పొయ్యి పైన పెట్టేస్తాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి బిర్యానీకి రైస్లో వేసి ఉడకబెట్టాలి. ముందు చూడండి వేస్తాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే పుదీనా ఆకులు కూడా కొన్ని వేయాలి రైస్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ కూడా కలర్ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఒక 1 స్పూన్ లేదంటే 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే కొంచెం రైస్ బాగుంటుంది. చూడండి, ఇలా కలబెట్టేస్తాను ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఒక 1/2 కేజీ చికెన్ తెప్పించుకున్నాము. ఇలా బోన్లెస్ కొంచెం లావుగా ఉన్న పీసెస్ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద కడాయిలోకి తీసుకున్నాను. అందులో పసుపు, అలాగే కారము లైట్గా వేస్తానండి, మా పిల్లలు తినరు ఎక్కువ కారం. అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, బాగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, చూడండి బిర్యానీ మసాలా, కొన్ని కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు, కొత్తిమీర వేసేయాలి. చూడండి, పెరుగు కొంచెము, అలాగే పచ్చిమిర్చి ఒక 2. చూడండి, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఇప్పుడే పట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ వేస్తున్నాను మసాలాకు సంబంధించినవి. చూడండి ఫ్రెండ్స్, రైస్ కూడా ఇదిగో చూడండి, ఇలా కడిగి పెట్టేస్తున్నాను. అయ్యింది బాస్మతి రైస్, హాఫ్ బాయిల్ అయింది. వీటిని కొంచెం చేస్తాను. చూడండి, ఇదంతా మంచిగా మిక్స్ చేసి పెడతాను. చూడండి, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇందాక చూపించలేదు, ఇప్పుడు సాల్ట్ వేసాను. కొంచెం అలా ఫుడ్ కలరు వేసేసాను. చూడండి, మంచిగా కలిపేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసాను, సాల్ట్ అందుకు. చూడండి, ఆయిల్ వేయడం మర్చిపోయాను, ఆయిల్ కూడా వేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీన్ని ఒక 70% ఉడికించేసాను. తర్వాత దీన్ని తీసి రైస్ చికెన్లోకి వేసేస్తాను. చూడండి, మిక్స్ చేసి పెట్టుకునే దాంతోకి కొంచెం స్టాప్ చేసేసి మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసి, పుదీనా ఆకులు కూడా అలానే కొత్తిమీర కూడా వేసేయాలి. వేసి మంచిగా తర్వాత మళ్ళీ ఉన్న రైస్ని కూడా దానిపైన వేయాలన్నమాట. చూడండి, మళ్ళీ దానిపైన వేసేస్తున్నాను ఇలాగా. ఫ్రెండ్స్, అలాగే పైన కూడా మళ్ళీ ఒక లేయర్ లాస్ట్లో వేసేస్తున్నాను. పుదీనా వేసాను, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, ఉన్న ఆనియన్స్ మొత్తం వేసేయాలి దానిపైన లేయర్ లాగా. ఒక గ్లాస్లో ఫుడ్ కలర్ వేసి కొన్ని వాటర్ వేసి కలుపుదామండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత రైస్ పైన అలా ఒకసారి లేయర్ లాగా వేసేద్దాము. చూడండి, అలా వేసేసాను, సరిపోద్ది ఇంకా. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి కూడా వేస్తున్నాను పైన. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి వేసి ఇలా డక్కన పెట్టేస్తాను. మూత పెట్టేసిన తర్వాత దీనిపైన ఒకటి బరువు పెడతాను. చూడండి, చిన్న రోల్ ఉంటే అది పెట్టేశాను.